ప్రజా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమంటున్నారు. పార్టీలకు అతీతంగా కూల్చివేతలు ఉంటాయని తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం కక్షపూరితం అంటోంది. ఏది ఏమైనా చూసుకున్నట్లయితే హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమార్కుల గుండెలో దడ పుట్టిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తన మన అనే భేదం లేకుండా ఎవరు అక్రమాలకు పాల్పడినా, అక్రమ కట్టడాలు ఎవరు పాల్పడినా, ఎవరు ఆక్రమించుకున్నా కానీ కూల్చివేతలకు వెనకాడమంటూ కూడా తెగేసి చెప్తున్నారు. మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్, ఈరోజు కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి జన్వాడలో పిరంగి నాలా పరిధిలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించి కూల్చివేతలు షురూ చేయడానికి సర్వే మొదలుపెట్టిందా? ఇది కేవలం రాజకీయ కక్షపూరితంతోనే ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందా ప్రస్తుత ప్రభుత్వం అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఎవరిని వదిలిపెట్టమని చెప్తున్నారు. అయితే ఇందులో సొంత పార్టీ నేతలకు కూడా కాంగ్రెస్ లో హైకమాండ్ కి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తుంది. తన మన అనే భేదం లేకుండా మా ఆస్తులను కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా హైకమాండ్ కి ఫిర్యాదులు కూడా అందుతున్నాయట. మరి ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించలేదు, హైడ్రాకి అనుకూలంగా స్పందించినట్టయితే తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మనకి ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ లింగం యాదవ్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైవ్ లో మనకి బీజేపీ నేత నరేష్ గారు, అలాగే మనకి బీఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నమస్తే అండి. ముందుగా లింగం యాదవ్ గారు, హైడ్రా అసలు ఏ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది? ఈ హైడ్రా తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా వార్నింగ్లు, బ్లాక్మెయిల్లు, అలాగే కోర్టులు, కేసులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా ఒక ప్రాసెస్ లాగా జరిగిపోతున్నాయి. మరి దీని వెనుక రాజకీయ కక్ష ఉందా? ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయడానికే ఈ హైడ్రా అనేది తీసుకురావడం జరిగిందా? అంటే పైకి ప్రభుత్వం జంట జలాశయాలు కాపాడడానికి కబ్జా అయిన భూములు ఏవైతే ఉన్నాయో ఎఫ్టీఎల్లో కానీ కాపాడడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నా కానీ విమర్శలు కూడా అదే స్థాయిలో వెలువెత్తుతున్నాయి. మరి ఎందుకంటే గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు కోపానిస్టులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఒక పర్యావరణ విధ్వంసం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, అదేవిధంగా నాలాలను కబ్జా చేయడం, చెరువులను కబ్జా చేయడం, ఈ విధంగా గత 10 సంవత్సరాలు హైదరాబాద్లో విధ్వంసం జరిగింది, పర్యావరణ విధ్వంసం. ఇదే విధంగా కంటిన్యూ అయితే భవిష్యత్ తరాలకు హైదరాబాదులో మానవ మనుగడకే ప్రమాదం ఉంటుందని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ప్రభుత్వ భూములు కాపాడడం, దానితో పాటు చెరువులు, నాలాలు ఎవరైతే కబ్జా చేసి అక్రమంగా వాళ్ళు నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళు భయపడాలి తప్పితే ఇవాళ మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణం అనేది ప్రత్యేకించి హైదరాబాద్లో విధ్వంసం జరిగింది. ఇవాళ మనకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఎంత ప్రమాదం పొంచి ఉందో మనందరికీ తెలుసు. ఇట్లా జరగకుండా ఉండొద్దు, హైదరాబాద్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ హైడ్రాని తీసుకొచ్చిర్రు. ఇవాళ హైడ్రా మీరు చూడండి ఎవరు ఇబ్బంది పడుతురండి? కబ్జాదారులు, బడా బిల్డర్లు ఎవరైతే ప్రభుత్వ భూమిని నాలాలని ఆక్రమించిర్రో వాళ్ళు భయపడుతున్నారు తప్ప సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ హైడ్రాకు మద్దతు కలుపుతున్నారు. ఇవాళ మీరు చూడండి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఈ హైడ్రా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారండి. ఇది ఈ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కనబడతలేదా అని నేను అంటున్నా. మీరు దయచేసి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలో మీరు ఆ విధంగా మాట్లాడారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మీరు చేయని కారణం వల్లనే కదా మీ ఇవాళ ఈ కబ్జా కోర్లంతా ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ బంధుగణం, వాళ్ళ యొక్క బినామీ నాయకులే కదా. ప్రత్యేకించి 10 ఏళ్లుగా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ఏ ఇవాళ 111 జీవోని అతిక్రమించి అదేవిధంగా బఫర్ జోన్ని అతిక్రమించి దాంట్లో ఇవాళ ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి ఆయనకు మంత్రిగా చేసిన వ్యక్తి ఆ మాత్రం సోయి లేదా అండి?
ఇవాళ గతంలో ఏమన్నాడు, అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టింది ఆయనేగా. ఇవాళ ఏం మాట్లాడుతుండు, ఫామ్ హౌస్ నాది కాను, నేను లీజుకు తీసుకున్నావు. నువ్వు లీజుకు తీసుకున్నావా, ఫామ్ హౌస్ నీ బినామీలదా? కనీసం నువ్వు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం నీకు అవగాహన లేకుండా ఎట్లా నువ్వు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి? ఇవాళ మనందరూ తెలుసు, 111 జీవోలో కానీ, బఫర్ జోన్లో కానీ, FTL లో కానీ పర్మనెంట్ గా నిర్మాణాలు చేపట్టరాదు. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరైతే FTL లో బఫర్ జోన్ లో కట్టడాలు చేపట్టిరో వితౌట్ నోటీసు, అంటే నోటీసు కూడా అవసరం లేకుండా డిమాలిషన్ చేయవచ్చని స్వయంగా సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉన్నాయి. ఇవాళ దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు దీని మీద కూడా విమర్శలు ఏందండి? ఎవరి కోసం చేస్తున్నామండి? ఇది తెలంగాణ భవిష్యత్ కోసం కదా, తెలంగాణ భవిష్యత్ తరాల కోసం కదా. ఇవాళ ఇందులో ఏ పార్టీ నాయకులు, ఇవాళ కాంగ్రెసా, బీజేపీ, BRS ఎవరు లేదండి. ఎవరైతే అక్రమారుల్లో వాళ్ళు భయపడాలి. మీరెందుకు భుజాలు తడుపుకుంటారు? లింగమేద గారు ఒక నిమిషం హోలో ఉండి, అలాగే మనకి BRS నేత కూడా ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో అడిగా. శ్రీనివాసరెడ్డి గారు, KTR ఫామ్ హౌస్ మొన్నటి వరకు అది KTR ఫామ్ హౌస్ గా ఉంది. ఆ తర్వాత ఆ ఫామ్